ఎక్కలేదు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వెన్నుపూస కరగడం, థైరాయిడ్ ఎక్కువ అవడం, లావు అవ్వడం, మళ్ళీ ఏంటంటే ఇక చెప్పలేని ప్రాబ్లమ్స్. ఇవన్నిటికి అసలు నేను ఇంత ఉంటానా, ఇట్లా చేస్తానా, అసలు నా మీద నాకే హోప్ లేకుండా. నిజానికి ఒక్కొక్కసారి నేను ఆలోచించుకుంటే 45 సంవత్సరాలు కూడా నేను బతుకుతాను. నాకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దాని నుంచి అయితే మా పిల్లలకు కూడా స్టార్ట్ అయింది. వాళ్ళకి ఏంటంటే ఆయిల్ లేదు. ఆయిల్ వలన, వాటర్ వలన, వాతావరణం వలన తెలియదు. వాళ్ళకి ఏమైందంటే ఎలర్జీ స్టార్ట్ అయింది. కొంచెం పాపకు పోయి బాబు ఇట్లా మొత్తం ఇంట్లో మొత్తం ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయింది. అసలు ఏమన్నా బయటకు పంపిస్తే మనం తిందామన్నా చేద్దామన్నా పిల్లలకి ఇబ్బంది అవుతుంది. అట్లా అసలు ఏంటంటే మాకు సడన్గా మా మామయ్య చనిపోయినాక మాకు రీసెంట్గా తెలిసింది, మా బావ ద్వారా తెలిసింది. ఆయన రాలేదు. ఆయన ఏం చేసిందంటే ఒకటి మా ఆయనకు బీపీ ఎక్కువైంది. వాళ్ళ నాన్న చనిపోయినాక ఆయన ఏంటంటే మమ్మల్ని ఇబ్బంది గుర్తుపట్టలేదు, ఒక వాళ్ళ అమ్మని తప్ప. ఆయన మా బావ ఏం చేసిందంటే చూసిపోదామని వచ్చి ఇవి ఉంటుంది, ఇది ఏం ట్యాబ్లెట్ వాడిపిద్దామంటే నేను కూడా నమ్మలేదు. ఇదేం ట్యాబ్లెట్, ఇదేంటి కొత్తగా ఉంది బావ, ఇవన్నీ ఏమేమో వేసి ఇంకేమన్నా రాగలరా అని చెప్పేసి నేను కూడా భయపడ్డా. తర్వాత ఏమైందంటే ఆయన వచ్చి ఏం కాదు వేసి చూద్దాం, ఒక వారం రోజులు వేసి చూస్తే తెలిసిపోతుందంటే కంటిన్యూ వారం రోజులు వేసిన తగ్గింది. బీపీ నార్మల్ అయింది. మనుషులను గుర్తుపట్టడం స్టార్ట్ చేసింది. తీసుకుపోతే ఆయన అయితే నేను వడ్డాయినను ఎక్కడిక నాకు హైదరాబాద్ తీసుకుపోయి చూసాను. అప్పుడు నా స్తోమత ఏంటంటే మా మామయ్య చనిపోయిండు, నా పిల్లలు ఇట్లున్నారు, మా ఎంబడి ఎవరు ఉంటారు, మా పరిస్థితి ఏంటో మస్తు బాగా అనిపించింది. దాని తర్వాత ఒకటి ట్యాబ్లెట్ వల్ల మా ఆయనకు తగ్గింది. తర్వాత మా ఆయన మంచి క్యూర్ అయినాక ఒక్కరోజు మీటింగ్కి వచ్చి విన్నాడు నాకు థైరాయిడ్ ఉంది, మా భార్య కూడా చాలా ఇబ్బంది పరిస్థితి అయినా కానీ థైరాయిడ్ ఉంది, మా భార్యకి చాలా నడవలేకపోతుంది, కూర్చోలేకపోతుంది, మధ్య ఇంటి ఎక్కువైందని చెప్పేసి థైరాయిడ్ కిట్ మొత్తం తీసుకొచ్చిండు. అది మొత్తం 3 months కంటిన్యూ వాడిన తగ్గింది. థైరాయిడ్ తగ్గింది. అసలు నా ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోయింది. వెన్నుపూస కాటేసి మొదలు పెడితే ప్రతి ఒక్క ప్రాబ్లం తగ్గింది. మా పిల్లలు కూడా ఆరోగ్యాలు ఆటోమేటిక్గా బాగైపోయింది. ఇంకా అనుకున్న ఏంటంటే సార్ వాళ్ళు వచ్చి ఎన్నిసార్లు మంచిగా మేడం చెప్పండి, మీరు 10 మందికి చెప్తే వాళ్ళకు కూడా ఆరోగ్యం మంచినట్లయితే సరే సరే ఒక లక్ష్మణ్ సార్ వచ్చి చెప్తే సరే అని ఇన్న తర్వాత నేను వాడింది ఆయిల్ ప్రతి ఒక్క ఐటమ్ మా ఇంట్లో ఇప్పుడు పౌడర్ కాడికేసి మొదలు పెడితే ఆయిల్, బట్టలు వింటేది, సోపు మొత్తం ఇవే ఉంటాయి. ఎందుకంటే మనం పిల్లలకు నేర్పిద్దాం. మనం పొలంలో మందులు కూడా ఉన్నాయి, అవి ఏంటంటే అవి కూడా మంచి కెమికల్. ఇప్పుడు చాలా మందికి ఇచ్చినాం మేము, అవి యూరియా తక్కువ ఇస్తున్నాం. ఇప్పుడు మనం వెస్టర్న్ గ్రామర్స్ ఎక్కువ ఇస్తున్నాం. ఎందుకంటే ఎరువులాగా తయారవుతుంది, మంచి ప్రోడక్ట్ అది. దాన్ని ఏంటంటే మనం పాతకాల కోళ్ళు ఎరువును మురుగబెట్టి పెంటలాగా తయారు చేసి దాన్ని పొలాలను చల్లటోరు. ఇప్పుడు ఏమైందంటే మనం ఇవ్వాలని జరగలేము. యూరియా ఎకరాకు 3 బస్తాలు వేస్తారంట, ఫాస్ఫేట్ వేస్తారంట, ఒక్కొక్క దిగువ చెప్తారు. మనం ఏంటంటే మేము నెక్స్ట్ ఇయర్ నాకు పొలం పని రాదు, అయినా నేను వేసిన చల్లినా మంచిగా వచ్చింది రిజల్ట్. వచ్చినాక మొన్న సుఖం అంతా ఖరాబ్ అయిందని చెప్పారు అమ్మ వాళ్ళు. అయినా అమ్మ వాళ్ళకే నమ్మకం కుదిరింది, బాగుంది బేట మంచిగా వచ్చింది. అయినా మళ్ళీ సుఖం మేము ఏది కూడా స్ప్రే చేయలేము, ఆ మందుకో ఏమో మరి ఇప్పుడు లాభ వచ్చినట్టుంది, బాగా వచ్చిందని కూడా చెప్పారు. నాకు మంచిగా అనిపించింది అంటే పొలం అగ్రికల్చర్. ఎందుకంటే మనం వేరే వాళ్ళకి ఇప్పుడు మనం అమ్మింది వేరే వాళ్ళు తింటారు, వాళ్ళు తిన్నా కానీ బాగుండాలంటే మనం భూసారం పెంచుకోవాలి. అందుకే నేను ఫస్ట్ తర్వాత మళ్ళీ పంట కోసం చూస్తే పంట కూడా బాగా వచ్చింది, నాకు రిజల్ట్ అన్నిటికీ కూడా బాగా వచ్చింది. మనం ఏం లేదు, ఖాళీ షేర్ చేద్దాం, ఖాళీ చెప్పుకుంటూ పోదాం అంతే. మనం ఆరోగ్యం మంచిగా చేపిద్దాం. మనం వాళ్ళకు డబ్బులు ఏమి ఇస్తలేదు. ఏంటంటే కిరాణా షాప్లో కొనే ఐటమ్స్ మనకు వాళ్ళు ఏమి ఫ్రీ కూడా ఇయ్యారు, ఒక చాక్లెట్ కూడా ఇయ్యారు. నా దగ్గర కిరాణా షాప్ ఉంది, నేను కూడా ఏమి ఇయ్యాలి, చాక్లెట్ కూడా ఫ్రీ ఇయ్యాలి. వాళ్ళు 500 తీసుకొని 300 తీసుకొని ఏమైనా తీసుకొని ఎంత వస్తే అంత, రూపాయి ఉంటే కూడా నేను రూపాయి తెచ్చిరా నాయన అంట. కానీ మనకి అట్లా ఉండదు. మనకు ఇప్పుడు ఇవన్నీ తీసుకుంటే ఏదైనా ఒకటి నీమ్ సోప్ అన్న ఫ్రీ వస్తుంది, ఇది షాంపూ అన్న ఫ్రీ వస్తుంది, పౌడర్ అన్న ఏదన్నా ఫ్రీ వస్తుంది, ఏదన్నా ఒక ఐటమ్ ఫ్రీ వస్తుంది. మనకి ఎలాంటి అయినా ఒక మలేరియా, టైఫాయిడ్ తప్ప ప్రతి ఒక్క రోగంకు కూడా మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి. మనం ఇచ్చేది ఓన్లీ ఏంటంటే ఆర్గానిక్ ఫుడ్ మాత్రమే. ఇవి ట్యాబ్లెట్స్ కాదు, ఆర్గానిక్ ఫుడ్ మాత్రమే ఇస్తున్నాం మనం అంతే. దీనికి మనం భయపడవలసింది ఏం లేదు. ఇది ఎక్కడ కాదు, ఎక్కడైనా మనం ధైర్యంగా చెప్పచ్చు. ఏం వాడుతున్నంటే ఆర్గానిక్ ఫుడ్ చేసుకుంటున్నాం ధైర్యంగా చెప్పుకోవచ్చు. మనం దీనికి భయపడవలసిన అవసరమే లేదు. మన పొలాల దానికి కూడా దేనికైనా కానీ మనది మంచి బ్రాండ్ మనం తలెత్తుకొని చెప్పచ్చు. ఎవరైనా సరే భయపడకూడదు. ఎందుకు చెప్పాలి?
చెప్పండి. చెప్తే వల్ల భూసారం పెంచిన వాళ్ళం అవుతాం, ఇళ్ళల్లో ఆరోగ్యాన్ని పెంచిన వాళ్ళం అవుతాం. కనీసం మనం ఈ జనరేషన్కి ఇట్లున్నాం. ఇంకా పుట్టే పిల్లలకు పుట్టగానే కొంతమంది 7 monthsలో పడుతున్నారు, కొంతమంది హార్ట్ అటాక్, కొంతమందికి ఏదో కొన్ని రకాల జబ్బులు వస్తున్నాయి పుట్టుకతోను. అది ఎందుకు? ఫస్ట్ మనకు పంట అట్లా ఏదో వేస్తున్నాం కాబట్టి అట్లా అవుతుంది. ఫస్ట్ పంటను చేంజ్ చేపిస్తే మనకు ఆటోమేటిక్ మంచి రిజల్ట్ వస్తుంది. సరే.